ఈరోజు మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యారండి? లైక్ సోషల్ మీడియా ఏ ఏది ప్రిపేర్ అవ్వలేదా? ఓకే. లే సరే లేదు మేడం. ఓకే. లేదు. అయితే ఈరోజు యూట్యూబ్ క్యాంపెయిన్స్ వెడ్నెస్డే రోజు చెప్పేస్తాను. చెప్తాను మేడం. సీక్వెన్స్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అక్కడ డిస్ప్లే క్యాంపెయిన్స్ కూడా సేమ్ మనకి ఈ క్యాంపెయిన్స్ వచ్చేస్తే వాటిని కూడా సెట్ చేసేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. యూట్యూబ్ క్యాంపెయిన్స్ మళ్ళీ నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ కామర్స్ క్యాంపెయిన్స్ కొంచెము డిఫరెంట్‌గా ఉంటాయి. మీరు మీకిచ్చిన వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది గదా! ఓకే. ఆ వెబ్‌సైట్ డిజైన్‌ని దాంట్లో ఈ కామర్స్ థీమ్ యాడ్ చేసి ట్రై చేయండి కొద్దిగా. వెబ్‌సైట్ డిజైనింగ్ లాగా లేకపోతే ఆ! బ్లాగర్ అదే వర్డ్‌ప్రెస్ మీకిచ్చాను గదా! సైటు. ఓకే. ఏది బ్లాగర్‌దా? అందులో థీము చేంజ్ చేయండి. వర్డ్‌ప్రెస్. చేంజ్ చేసి ఈ కామర్స్ థీమ్ యాడ్ చేయండి. ఇక్కడ సేమ్ మనకి ఫస్ట్ నుంచి సేమ్ స్టెప్సే ఉంటాయి. ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్. నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్. ఇక్కడ మనము వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాం. వీడియో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి యూట్యూబ్ క్యాంపెయిన్స్‌లో మీకు కొంచెము ఇంట్రడక్షన్ ఉంటది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ యాడ్స్ అండ్ వీడియో యాడ్స్ అని ఉంది కదా! ఈ ఫస్ట్ యూట్యూబ్ యాడ్స్‌లో మనకి డిస్‌ప్లే అడ్వర్టైజింగ్‌కి బాగా యూజ్ అవుతదని మనకి యూట్యూబ్ యాడ్. యూట్యూబ్‌లో మనము వీడియోస్ రన్ చేసుకుంటే మనకి లీడ్స్ వస్తాయి.
అలాంగ్ విత్ మనకి డిస్‌ప్లే క్యాంపెయిన్ 2గా కూడా యూజ్ చేస్తారు. బట్ మేజర్‌గా మనం కన్సిడర్ చేసేది డిస్‌ప్లే క్యాంపెయిన్ కోసమే. మన బ్రాండ్ ప్రమోషన్ కోసం. ఇంకా నార్మల్ యాడ్ కన్నా కూడా ఈ వీడియో అనేది విజువల్లీ పీపుల్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. వాళ్ళు ఎక్కువగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటదనమాట. విజువల్లీ మన కంటెంట్ ప్రెజెంటేషన్ ఉంటది. అందుకని ఎక్కువగా యూట్యూబ్‌ని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ వచ్చి మనకి మా ఆడియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. యూట్యూబ్‌లో కూడా మనకి ఎక్కువగా మన బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవడానికి యూట్యూబ్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడేంటంటే మనం యూట్యూబ్‌లో వచ్చేసి మనం బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే ప్రొడక్ట్ లాంచెస్, లీడ్ జనరేషన్ ఇవన్నీ గూడా ఉంటుంది. బట్ మేజర్‌గా మనకి మన బ్రాండ్ అవేర్‌నెస్‌కి యూజ్ అవుతది. ఎక్కువ మంది జస్ట్ దాన్ని మైండ్‌లో క్యాప్చర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే మన యాడ్ వచ్చినప్పుడు స్కిప్ వస్తది గదా! 5 సెకండ్స్ తర్వాత. ఆ స్కిప్ యాడ్స్ అనమాట. స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే మనము ఆ 5 సెకండ్స్ యాడ్ వచ్చినప్పుడు మనకి అమౌంట్ ఏం కట్ అవ్వదు. ఎప్పుడైతే 5 సెకండ్స్ దాటి వీడియో రన్ అవుతదో అప్పుడు మనకి అమౌంట్ అనేది కట్ అవుతదనమాట. అప్ టు అది మనకి 30 సెకండ్స్ వరకు గూడా వీడియో ఉండొచ్చు. అది మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తది. కానీ మేజర్‌గా మనం ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అది ఆ 5 సెకండ్స్‌లోనే హోల్డ్ చేసేలాగా ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేవి ఇంట్ ఇన్సర్ట్ చేయాలనమాట ఆ వీడియోలో. అలా చేయడం వల్ల మనకి ప్రాపర్‌గా మనం టార్గెట్ చేసిన ఆడియన్స్‌కి రీచ్ అవుతది. ఆ 5 సెకండ్స్ స్కిప్ చేయడానికి రాదు కాబట్టి, ఆ 5 సెకండ్స్‌లోనే మనం ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌గా ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్ దాని మీద ఇంట్రెస్ట్ తోటి నెక్స్ట్ ఏముంది అని చూస్తారనమాట రిమైనింగ్ యాడ్. అట్లా ఇక్కడ నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ఈ యాడ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వస్తూనే ఉంటది. అది స్కిప్ ఆప్షన్ రాదు. అదొచ్చేసి 15 సెకండ్స్ వరకు ఉంటది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 15 సెకండ్ ఉండొచ్చు. ఇంకా తక్కువ ఉండొచ్చనమాట. 15 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇక్కడొచ్చేసి కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ బేస్ మీద చూడండి. 1000 ఇంప్రెషన్స్ అంటే థౌసండ్స్ టైమ్స్ మన యాడ్ అదే గూగుల్ అల్గారిథం పుష్ చేస్తే అప్పుడు మనకి అమౌంట్‌ని కట్ చేస్తారు. దాని బేస్ మీద అమౌంట్ అనేది డిడక్ట్ అవుతా ఉంటదనమాట. ఇదొచ్చేసి నాన్ స్కిప్పబుల్ వచ్చేసి షార్ట్ ఇంపాక్ట్‌ఫుల్ బ్రాండ్ మెసేజెస్. ఈ స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి అప్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ఛాన్సెస్ ఉంటాయి జనాలు. అలాగే ఇన్ ఫీడ్ వీడియో యాడ్స్ ఉంటాయి. అపియర్ ఇన్ యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్. ఈ సెర్చ్ రిజల్ట్స్‌లో వీడియో సైడ్ బార్స్‌లో, హోమ్ పేజెస్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఒకసారి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే ఇక్కడొచ్చి ఇదిగోండి ఇక్కడ స్పాన్సర్ అని ఉంది కదా! ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఆహ్, ఇక్కడొక స్పాన్సర్డ్ యాడ్ అని వచ్చింది. ఇట్లా మనకి ఇక్కడ ఇయి వచ్చేసి ఇక్కడ మన యూట్యూబు సెర్చ్‌లో అనమాట. ఇట్లా ఇక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు మనం ఏదన్నా ఒక తెలుగు మూవీస్ అంటే అట్లా సెర్చ్ చేసినప్పుడు, ఈ సెర్చ్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ గూడా మనకి యాడ్ ఒస్తుంది. ఈ హోమ్ పేజ్ యాడ్ లాగా. మళ్ళీ నెక్స్ట్ ఈ సెర్చ్ రిజల్ట్ మధ్యన ఇక్కడ యాడ్ ఒస్తుంది. ఈ వీడియో అంటే వీడియో రన్ అయ్యేటప్పుడు ఇక్కడే కాకుండా మనకి వీడియోకి మధ్యలో గూడా మనకి యాడ్స్ ఒస్తాయనమాట. ఇట్లా అన్ని ప్లేసెస్‌లో యాడ్స్ అనేవి మనకి కనిపిస్తా ఉంటాయి. అంటే సెర్చ్ రిజల్ట్‌లోను, రిలేటెడ్ వీడియోస్‌తో సైడ్ బార్స్‌లోను, హోమ్ పేజెస్‌లోను వస్తదనమాట. ఇన్‌ఫీడ్ వీడియో యాడ్స్ అంటారు వాటిని. వ్యూవర్ చూస్ టు క్లిక్ అండ్ వాచ్. ఆహ్, క్లాసులు చెప్పడానికి పనికి రాకుండా ఉంది.
పెడుతున్నాం సక్సెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి బంపర్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ 6 సెకండ్ యాడ్స్. ఈ 6 సెకండ్ యాడ్స్ని బంపర్ యాడ్స్ అంటారు. ఈ బంపర్ యాడ్స్ నాన్ స్కిప్పబుల్, స్కిప్ చేయడానికి ఏం ఆప్షన్ ఉండదు. ఇది వచ్చేసి షార్ట్స్ మధ్యలోను అక్కడ మెమరబుల్ మెసేజ్లు ఇట్లా డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి కాస్ట్ పర్ మిలియన్ ఇంప్రెషన్స్ బేస్ మీదే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. ఇట్లా యాడ్ సీక్వెన్స్, సిరీస్ ఆఫ్ యాడ్స్ చూపిస్తూ ఉంటుంది స్పెసిఫిక్ ఆర్డర్లో. బంపరు ప్లస్ స్కిప్పబుల్ యాడ్స్ కలిపి వస్తాయి అన్నమాట ఇక్కడ. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ టైప్స్ ఉంటాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం బిల్ ఎట్లా ఉంటుందంటే కాస్ట్ పర్ వ్యూకి కాస్ట్ ఉంటుంది. అలాగే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ దానికి ఉంటుంది. అంటే 2 టైప్స్లో చేసుకోవచ్చు అనమాట. టార్గెట్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్కి మన తగ్గట్టుగా మన యాడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ బేసిస్ మీద మన అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుంది. మనం ఈ 2 టైప్స్లో మనం మెజర్ చేయొచ్చు అనమాట మన అమౌంట్ ఎలా డిటెక్ట్ అవుతుందని. ఇక్కడ మనం రిపోర్ట్ ఎలా తీయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి. అంటే ప్రతి యాడ్కి యాడ్ అయిపోయినాక ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. దాన్ని బట్టి మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్యూస్, వ్యూ రేటు, వాచ్ టైము, ఎంగేజ్మెంట్, లైక్స్, షేర్స్, కమెంట్స్, క్లిక్ త్రూ రేటు, కన్వర్షన్ అండ్ కాస్ట్ పర్ కన్వర్షన్, ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఆడియన్స్ మళ్ళీ వచ్చింది అంటే ఒకసారి వచ్చిన ఆడియన్స్ మళ్ళీ రిటర్న్ రావడం. ప్లేస్మెంట్ రిపోర్ట్స్ ఎక్కడెక్కడ మన యాడ్ కనిపించింది ఇవన్నీ కలిపి మనం రిపోర్ట్ షీట్లో ప్రిపేర్ చేస్తాం. ఇట్లా మనం ఈ యూట్యూబ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తాము. మనం ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. వీడియో వ్యూస్ వీడియో వ్యూస్ రావాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి స్కిప్పబుల్ యాడ్స్ అండ్ ఇన్ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్, 3 యాడ్స్ ఈ వీడియో వ్యూస్ తెచ్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో రీచ్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే వ్యూస్ కావడము. అది ఎవరికి వ్యూ అంటే వ్యూస్ అందరికీ చూపించేస్తుంది. అంటే వాళ్ళ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది అది రికగ్నైజ్ చేయకుండా అందరికీ చూపిస్తుంది వ్యూస్ పెడితే. రీచ్ అంటే మనకి మన బడ్జెట్ని యూజ్ చేసి కరెక్ట్ పర్సన్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఎఫిషియంట్ రీచ్, మోస్ట్ పీపుల్స్కి రీచ్ అయ్యేలా చూస్తుంది. అంటే వాళ్ళు జస్ట్ ఒక వ్యూ కాకుండా మళ్ళీ వాళ్ళకి చూపించినా కూడా ఒకవేళ వాళ్ళు మళ్ళీ చూడలేదు అనుకో మళ్ళీ చూపిస్తుంది అనమాట. ఊరికి జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తూ ఉంటుంది. అట్లా మోస్ట్ రీచ్ అయ్యే వరకు వెళ్తుంది. దీనికి వచ్చేసి మనము బంపర్ టైపు, స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, ఇన్ఫీడ్ యాడ్స్, షార్ట్ యాడ్స్ ఈ 4 టైప్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఆప్షన్ అయినా. అలాగే నాన్ స్కిప్పబుల్ రీచ్, పీపుల్స్కి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ని 30 సెకండ్స్ యాడ్స్ని నాన్ స్కిప్పబుల్ యాడ్స్ని తీసుకొని రీచ్ చేయొచ్చు. అలాగే టార్గెట్ ఫ్రీక్వెన్సీ బేస్ మీద అంటే లైక్ మల్టిపుల్ టైమ్స్ యూజింగ్ ద బంపర్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్నిసార్లు చూపించాలి, వాళ్ళ యాడ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా అనేది దాన్ని బేస్ చేసుకొని మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనం రన్ చేస్తూ ఉంటే అర్థమవుతాయి ఎట్లా రన్ చేస్తే మనకి ఎట్లాంటి వ్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా. అలాగే డ్రైవ్ ద కన్వర్షన్స్, మనం కన్వర్షన్స్ కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. గెట్ కన్వర్షన్స్ విత్ వీడియో యాడ్స్లో కన్వర్షన్స్ అయ్యేలాగా మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. అలాగే యాడ్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్లో మన యాడర్స్ అనేది ప్రమోట్ అవ్వాలంటే స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్, ఇన్ స్ట్రీమ్ యాడ్స్, బంపర్ యాడ్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే ఆడియో రీచ్, ఓన్లీ ఆడియోనే ప్రమోట్ చేయాలి అనుకుంటే ఆడియో రీచ్ యాడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఎంగేజ్మెంట్. ఇది న్యూ ఆప్షన్ వచ్చింది ఇప్పుడు, ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు. ఇది కూడా ఇంతకుముందు ఇవన్నీ ఆప్షన్లు వన్ బై వన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు న్యూది యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్కి అండ్ ఎంగేజ్మెంట్కి కొత్త ఆప్షన్ అనేది ఇచ్చాడు మనకి ఇక్కడ. ఇందులో మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ వీడియో వ్యూస్, యాడ్, క్యాంపెయిన్ నేమ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ ఫార్మాట్స్, స్కిప్పబుల్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ వచ్చినాయి, ఇన్ఫీడ్స్ యాడ్స్ వచ్చినాయి, అండ్ షార్ట్ యాడ్స్ వచ్చినాయి. 3 ఉన్నాయి. ఈ 3 కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మనం డియాక్టివ్ చేయొచ్చు అనమాట. ఇట్లా అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బిడ్ స్ట్రాటజీ, కాస్ట్ పర్ వ్యూ. ఈ యాడ్లో కాస్ట్ పర్ వ్యూకి ఎంత అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము క్యాంపెయిన్ టోటల్ వచ్చేసి ఒక 500 పెడదాము. అలాగే స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ ఇక్కడ మనం స్టార్టింగ్ డేట్, మనం ఎండింగ్ డేట్గా మన ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని రోజులకైనా. సెలెక్టెడ్ డేట్ అంటే మనం ఇవ్వాలనుకోండి ఒక 2 days సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ 2 weeks అనుకోండి, ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే ఇక్కడ 15 days పెడితే 2 days వచ్చేసి మనం 500 కంప్లీట్ టోటల్ బడ్జెట్ క్యాంపెయిన్ అంటే మనకి డైలీ ఎట్లా అంటే 2 days 3 days తీసుకుంది. ఇట్లా డివైడ్ చేస్తుంది అనమాట. పర్ డేకి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి అనేది ఇక్కడ డిసైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ పర్ డేకి 500 పెట్టాలి అంటే 1500 పెట్టుకోవచ్చు అనమాట. అట్లా మనం బడ్జెట్ని అడ్జస్ట్ చేసుకుంటాం. బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుంటే ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట, అవైలబుల్ ఇంప్రెషన్స్ అని. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్నర్స్ అనమాట. మనం వీడియో యాడ్ రన్ చేస్తే ఇక్కడెక్కడ కనిపిస్తుంది, యూట్యూబ్లో కనిపిస్తుంది, గూగుల్ టీవీ అనే ఉంది కదా దాంట్లోనూ యాప్స్లో ఇన్నిట్లో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆప్షన్ లేదు. ఈ వ్యూ యాడ్కి వేరే యాడ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది యూట్యూబ్లో కనిపిస్తుంది. వీడియో పార్ట్నర్స్ ఇన్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో వీడియో పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట. కావాలంటే ఉంచవచ్చు, లేకపోతే తీసేయచ్చు మనం. అలాగే సెలెక్ట్ ద లొకేషన్ సేమ్, మనం ఇండియా వైడా లేకపోతే మన లొకేషన్ వైజ్ అని. ఒక ఇండియా వైజ్ అంటే ఇట్స్ ఓకే, అక్కడ తీసుకోవచ్చు. లాంగ్వేజెస్ కూడా సేమ్ అంతే, కావాల్స్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్వేజెస్. మనం చేస్తున్నామా లేదంటే చేయట్లేదు. యూరోప్ పొలిటికల్ యాడ్స్. తర్వాత రిలేటెడ్ వీడియోస్. ఇక్కడ ఈ రిలేటెడ్ వీడియోస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అన్నాం అనుకోండి, దీనికి రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ జాబ్ సపోర్ట్ అని ఒక వీడియో తీసుకున్నాం అనుకోండి, ఆ వీడియో రిలేటెడ్ వీడియో. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇంకొక వీడియో ఉందనుకోండి, అది కూడా దాని రిలేటెడ్ వీడియోస్. అలాగే ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇంకొక వీడియో ఉందనుకోండి, అది కూడా రిలేటెడ్ వీడియో అని అనమాట. ఇట్లా తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అట్లా మనం రిలేటెడ్ వీడియోస్ని యాడ్ చేసుకుంటే ఆ రిలేటెడ్ వీడియో ఎవరైతే చూస్తారో ఒకవేళ మెయిన్ వీడియో కూడా అలాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది అనమాట ఈ యాడ్. రిలేటెడ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఛానల్ అయ్యే ఉండాలి. వేరే వాళ్ళ ఛానల్ చేసుకోవాలంటే అక్కడి నుంచి పర్మిషన్ అన్న ఉండాలి.
ఇక్కడ మనం లింక్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తే వీడియో అనేది వస్తుంది. ఇది రిలేటెడ్ వీడియో. అండ్ ఇంకా 2, 3 వీడియోస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా ఈ రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేస్తే ఈ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అలాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి యాడ్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎక్కువగా. అంటే అడిషనల్ సెట్టింగ్స్ ఇక్కడ ఆల్ డివైజెస్లో కనిపించాలా వద్దా అన్నది ఇక్కడ అడుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఉంది. దీనికి మనము ఎన్నిసార్లు మన యాడ్ ఒక పర్సన్కి చూపించాలి అంటే లిమిట్ హౌ మెనీ టైమ్స్ దట్ యాడ్స్ ఆన్ దిస్ క్యాంపెయిన్ కెన్ షోస్ టు ద సేమ్ పర్సన్. ఎన్నిసార్లు సేమ్ పర్సన్కి మన యాడ్ చూపించాలి. అలాగే అంటే అంటే చూపిస్తుంది. బట్ అతను చూస్తాడా లేదా, క్లిక్ చేస్తాడా లేదా ఇవన్నీ ఏం పట్టించుకోదనమాట. ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే. బట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అంటే వాళ్ళు చూసే వరకు క్యా మన వీడియో ఒక 5 ఒకసారి చూపించింది మనం చూడలేదు. సెకండ్ టైం చూపిస్తుంది మనం చూడలేదు. అట్లా మనం చూసే వరకు చూపిస్తూనే ఉంటదనమాట వ్యూస్ రావడం కోసం. జస్ట్ ఇంప్రెషన్స్ రావడం అంటే జస్ట్ అది చూపిస్తే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తది. ఆళ్ళు చూస్తున్నారా లేదా ఏం తెలీదనమాట ఇంక మనకి. ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎన్నిసార్లు చూపియాలి. ఒకవేళ 5 టైమ్స్ చూపించాలని పెట్టాం. 5 టైమ్స్ చూపిస్తది. ఈ 5 టైమ్స్‌లో అతను చూస్తే ఇట్స్ ఓకే. చూడకపోతే ఇక మళ్ళీ చూసినా, చూడకపోయినా 5 టైమ్స్‌తో ఆగిపోతది. బట్ చూస్తే మనకు లీడ్ వస్తది. చూడకపోతే మనకు రాదనమాట. అది మనము ఇక్కడ ఆహ్, సెలెక్ట్ చేసుకునేటప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. ఎట్లా వస్తది మనకి అనేసి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా సేమ్ అంతే. జస్ట్ ఎన్ని సార్లు ఇంప్రెషన్స్ చూపించాలి ఒక పర్సన్‌కి. ఒక పర్సన్‌కి ఒక 10 టైమ్స్ ఇంప్రెషన్స్ చూపియాలంటే ఒకే పర్సన్‌కి 10 టైమ్స్ చూపిస్తది. మనకి అమౌంట్ అనేది ఆహ్, లాస్ అవుతదనమాట. అదే 10 మెంబర్స్‌కి 10 టైమ్స్ చూపించామనుకో జస్ట్ ఓన్లీ మనకి కావాల్సిన వ్యూసే కాబట్టి అట్లా మనకి బెనిఫిట్ అవుతది. అట్లా మీరు ఈ ఫ్రీక్వెన్సీ క్యాప్ అనేది సెటప్ చేసుకోవాలనమాట. యాడ్ షెడ్యూల్ అంటే డే మొత్తం షెడ్యూల్ చేసుకోవాలా? టైము. కానీ ఇక్కడేంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఇది మనం ఏ టైంలో యాడ్ రన్ చేయాలనేది మనం డిసైడ్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే చేయగలుగుతాం. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మార్నింగ్ 9-6 లేకపోతే ఈవినింగ్ 6-7 ఇట్లా మనం సెట్ చేసామనుకో ఆ టైం చూడొచ్చు, చూడకపోవచ్చు. మిగతా టైంలో చూసేవాళ్ళు ఉండొచ్చు. మన యాడ్ కనిపించదనమాట. మనం ఈ షెడ్యూల్ చేసుకుంటే ఏ టైంలో చూపించాలో అది ఎక్స్‌పీరియన్స్ తోటి పలానా టైంలో ప్రాపర్‌గా వస్తుందని కొంత క్యాంపెయిన్ రన్ చేసినాక మనకు అర్థమైతే అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ మెజర్మెంట్స్ ఇది మనకి ఇంకా ఆప్షనల్ ఎనేబుల్ అవ్వలేదు. ఇక్కడ మనం యాడ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ నేము. తర్వాత ఇక్కడ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. యాడ్ ఏ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసి మన అకౌంట్‌లో గనక ఆడియన్స్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే మనం ఓన్‌గా క్రియేట్ చేస్తాం అనమాట ఆడియన్స్‌ని. ఇక్కడ మీద ఆప్షన్లు ఇచ్చాడు. మనం సేవ్డ్ ఆడియన్స్ ఏం రాలేదు. ఇంకా డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్‌లు ఇది రికమెండెడ్. ఇంకా ఫీమేలు, మేలు అండ్ ఏజ్ మనకనుకోండి 24 నుంచి సారీ ఇక్కడ 18 ఉంది కదా! ఇక్కడ ఒక 25 నుంచి ఇక్కడ ఒక 44 వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ వల్లే ఎక్కువగా మనకి స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి. అడిషనల్ డెమోగ్రాఫిక్స్ ఇక్కడ వచ్చేసి పేరెంట్, నాన్ పేరెంటింగ్ ఇది మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. యూఎస్ అలా అయితే వర్కౌట్ అవుతది. నాన్ పేరెంటింగ్ రిలేటెడ్‌ది.
ఇదేమో హౌస్ హోల్డ్ ఇన్కమ్‌ని బేస్ చేసుకొని టార్గెట్ చేసుకునేది. ఇంట్రెస్ట్, డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్. ఈ ఇంట్రెస్ట్ క్లాస్ ఇక్కడ ఇంట్రెస్ట్‌లు ఏ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫేస్‌బుక్ క్యాంపెయిన్‌కి ఎలా సెలెక్ట్ చేసుకుంటామో అలానే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఆహ్, ఇంకా యాడ్ చేసినాక యాడ్ కీవర్డ్స్ మనము మన యాడ్‌కి రిలేటెడ్‌గా కీవర్డ్స్ అనేది తీసుకుంటాం కదా ముందే. ఆ తీసుకున్న కీవర్డ్స్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడొచ్చి మనం ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ టాపిక్ రిలేటెడ్‌గా ఆ యాడ్ అనేది డిస్‌ప్లే అవుతదనమాట. చెప్పేటప్పుడు మాట్లాడు. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా ఈ సిగ్మెంటేషన్స్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ఏ టాపిక్ రిలేటెడ్‌గా మనం మన యాడ్ చూపించాలనుకుంటున్నాము ఇవన్నీ. అలాగే యాడ్ ప్లేస్‌మెంట్స్ ఎక్కడ అంటే యూట్యూబ్ ఛానలా, యూట్యూబ్ వీడియోసా, వెబ్‌సైటా, యాప్సా? యాక్చువల్‌గా యూట్యూబ్ ఛానల్. ఒక మన యాడ్ ఒక ఛానల్ మీద మనం రన్ చేయాలి అనుకుంటే, ఆ ఛానల్ ఎలాంటిది అనేది మనం తెలుసుకోవాలి ఫస్టు. ఆ ఛానెల్స్ అన్నీ మనం ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి బిఫోర్ స్టార్టింగ్ క్యాంపెయిన్. ఇక్కడ ఛానెల్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి 6.1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. 5 ఇయర్స్ ఎగో అన్నది. ఈ ఛానెల్ ఏంటో చూద్దాము. ఈ ఛానెల్ దీనికి రిలేటెడ్‌గా మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. అంటే 1 అవర్‌లో పెడితే ఎన్ని వ్యూస్ వచ్చినియి, 2 వీక్స్ ఎగో పెడితే ఎన్ని వ్యూస్ వచ్చినియి. ఇట్లా చూ మనం చూసుకోవాలనమాట. ఒక ఛానెల్‌ని సెర్చ్ చేసుకునేటప్పుడు, ఆ ఛానెల్‌లో వీడియోలు ఎన్ని వీడియోలున్నాయి, ఎన్ని సంవత్సరాలు ఓల్డ్‌ది, ఒక వీడియో పెట్టగానే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి యావరేజ్‌గా, ఇవన్నీ చూసుకొనే మనం ఛానెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, ఇక్కడే సెలెక్ట్ చేసుకుందాము అంటే, ఇక్కడ టైప్ చేయొచ్చనమాట. మనం తెలుగు ఛానెల్ పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా తెలుగు ఛానెల్‌లో చేసుకుంటే, ఈ తెలుగు ఛానెల్ రిలేటెడ్ వస్తున్నాయనమాట. ఇక్కడొచ్చేసి 499 వీడియోస్ ఉన్నాయి. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇవన్నీ గూడా తెలుస్తాయనమాట. మనం ఇట్లా మనకి కావాల్సిన ఛానెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఊరికే చెప్తున్నాను. బట్ ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. కానీ మనం ఒరిజినల్‌గా మనం క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే మాత్రం ఇట్లా కాదు. ఇది కంపల్సరీగా మనం అన్నీ చెక్ జేసుకొని ఒక లిస్ట్ పెట్టుకున్నాక వాటినే సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఛానెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా మనం ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. మనం ఇక్కడ కీవర్డ్ ఇస్తే దానికి తగ్గట్టు వీడియోస్ మంచి వ్యూస్ ఉన్న వీడియోస్ ఇక్కడొస్తాయి. వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట వీడియోస్‌ని కూడా.
అలాగే వెబ్‌సైట్స్ ఇట్లా మనకు మట్టు వీడియో యాడ్స్ చేస్తున్నాం కాబట్టి ఇవి 2 సరిపోతాయి. తర్వాత ఇక్కడ నుండి మనకి స్క్రిప్ట్ యాడ్ క్రియేషన్ అడ్వాన్స్‌డ్ అన్నాడు. ఇక్కడ మనం యాడ్ క్రియేట్ స్కిప్ చేయమన్నాడంటే నెక్స్ట్ స్టెప్‌లో చేయొచ్చు. లేదంటే ఇక్కడే చేసేయొచ్చు. మనం యాడ్ క్రియేట్ చేయాలంటే మనకి 5 వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. అంటే ఏ వీడియో బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆ వీడియో చూపిస్తదనమాట అందరికి. అందుకని ఒక 5 వీడియోస్ యాడ్ చేయమన్నారు. ఇక్కడ మనము ఒక వీడియో చూద్దాం. అంటే చిన్న తక్కువ లె ఉన్న వీడియో కావాలనమాట. అంటే డ్యూరేషన్ తక్కువున్నది. మన దగ్గర నేనంటే యాడ్ కోసం ఏది క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి డ్యూరేషన్ దీంట్లో ఎక్కువే ఉంటది. మనం స్పెషల్ ఇట్లా మనము ఇంకా వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు కూడా ఒక 2, 3 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫైనల్ యూఆర్ఎల్. మనము ఏదన్నా లీడ్స్ కనుక తెచ్చుకోవాలంటే మన యూఆర్ఎల్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ల్యాండింగ్ పేజీ ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఏం లేకపోయినా మన వెబ్‌సైట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే వెబ్‌సైట్‌కి వస్తారు. ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2 అట్లా ఉన్నాయి కదా! డిస్‌ప్లే యూఆర్ఎల్ ఇక్కడ ఏమంటే జాబ్ జాబ్ ట్రైనింగ్ అని గాని ఇంటర్న్‌షిప్. అలాగే లాంగ్ హెడ్‌లైన్. ఇక్కడొచ్చేసి జస్ట్ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. బట్ మనం ఇవి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆహ్, కొత్తగా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. అట్లా మన హెడ్‌లైన్, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. మన యాడ్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి యాడ్ మనం ఇచ్చిన హెడ్‌లైనును, కంటెంట్, డిస్క్రిప్షన్ అండ్ స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది యాడ్. అలాగే ఆ యాడ్ నేము మనం జాబ్ ట్రైనింగ్ అని. హ్మ్. ఇక్కడొచ్చేసి బ్యానర్. మనం ఏదన్నా ఇమేజ్ అంటే లైక్ థంబ్‌నెయిల్ అనమాట. అదేదన్నా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని స్కిప్ చేసినా పర్లేదు. కొంచెం వీడియోలో మనకి మంచి కంటెంట్, మంచి ఇమేజెస్ ఏమి లేవంటే ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. తర్వాత యాడ్ క్రియేషన్. ఇక్కడ ఇది ఒకటొచ్చేసింది. ఇంకొక వీడియో యాడ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక సేమ్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో యాడ్ చేయొచ్చనమాట. ఇట్లా మనము 2, 3 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి కాస్ట్ పర్ వ్యూ ఎంత పెడదాం? ఒక వ్యూకి ఎంత పెడదాము అంటే ఆహ్, 0.50 పెట్టామనుకోండి కాస్ట్ పర్ వ్యూ. ఇది ఓకే. అంటే కొన్నిసార్లు 80 పైసా అట్లా పడుతూ ఉంటదనమాట. వాళ్ళు ఒకవేళ ఎక్కువ పడిందనుకోండి వాళ్ళు తీసుకోరు. మళ్ళీ ఇంక్రీజ్ చేయమని చెప్తారు. బట్ ఇక్కడ మనం 10 పైసా పెట్టామనుకోండి 1 వ్యూకి. ఓకే. ఇది అలో చేసింది 10 పైసా కూడా. సమ్‌టైమ్స్ అలో చేయకపోతే మెసేజ్ వచ్చేస్తదనమాట. ఇంక్రీజ్ చేయండి బడ్జెట్ అనేసి. దాన్ని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ రివ్యూ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. రివ్యూ కంటిన్యూ రివ్యూ ఇంకా నెక్స్ట్ ఇంక యాడ్ అనేది ఎళ్ళిపోతుంది. ఆ యాడ్ పబ్లిష్ అయినాక మళ్ళీ ఇంప్రెషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడొస్తది. యువర్ అకౌంట్ ఈస్ క్యాన్సెల్డ్ అని. మనం ఈ ట్యాగ్ యాడ్ చేయలేదు.
అందుకని ఇది చూపిస్తుంది. ఇది ఆల్రెడీ అకౌంట్ క్యాన్సిల్ చేసిన అకౌంట్‌లో క్రియేట్ చేశాను కాబట్టి క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. ఇది ప్రాబ్లమ్ ఏం కాదు. మామూలు అకౌంట్‌లో అయితే ఇవేం కనపడవు. ఈ ట్యాగ్ కూడా మనం యాడ్ చేసేస్తే మన వెబ్‌సైట్‌లో ఇంక ఇది కూడా కనిపించదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంప్రెషన్స్, ట్రూ వ్యూస్ అండ్ కాస్ట్ పర్ వ్యూ, వ్యూ రేట్, ఇవన్నీ మెట్రిక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎంత స్పెండ్ అయింది ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కడెక్కడ మనకి యాడ్ కనిపిస్తుంది, ఏ లొకేషన్స్లో మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో కనిపిస్తుందా, వేరే లొకేషన్లో కనిపిస్తుందా, మొత్తం డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. లేదు క్యాంపెయిన్లోకి వెళ్ళి చూడాలి అంటే ఇక్కడ క్యాంపెయిన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు వ్యూ యాడ్ అని. ఇక్కడ ఇది ఎలిజిబుల్ అంటే మనం క్రియేట్ చేసింది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంది. లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని కానీ, లేకపోతే నాట్ అప్రూవ్డ్ అని కానీ, లేకపోతే ఎర్రర్స్ ఉంటే ఇవన్నీ వస్తాయి అనమాట స్టేటస్. ఇక్కడ క్యాంపెయిన్ ఈ డీటెయిల్స్ని మనం యాడ్ రన్ చేస్తే చూడగలుగుతాం. నెక్స్ట్ ఇది క్లిక్ చేసినాక మనకి ఇక్కడ వీడియో యాడ్స్ వస్తాయి యాడ్ గ్రూప్లో. తర్వాత ఇక్కడ వచ్చేసి మన యాడ్ అనమాట. ఇట్లాంటి మనం 2, 3 యాడ్స్ పెట్టుకున్నాం అనుకోండి. 2, 3 యాడ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది పెండింగ్ అండర్ రివ్యూ. ఈ వీడియో అండర్ రివ్యూలో ఉంది. బట్ ముందు సెటప్ చేసుకునే మొత్తం ఓకే అయిపోయింది అనమాట. రెస్పాన్సివ్ యాడ్, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్, ఎక్స్పెరిమెంట్ చేస్తే అంటే లైక్ యాడ్ ఎలా రన్ అవుతుంది అట్లా మనం 2, 3 యాడ్స్ ఎక్స్పెరిమెంట్స్ లాగా ఇక్కడ చేసుకోవచ్చు. క్రియేట్ ఎక్స్పెరిమెంట్ అని. క్యాంపెయిన్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్, అసెట్స్, క్యాంపెయిన్ టైపు, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఏ క్యాంపెయిన్ బాగా రన్ అవుతుంది అనేది. ఇట్లా మనం వీడియో క్యాంపెయిన్స్ అనేవి సెటప్ చేసుకుంటాము. వీడియో క్యాంపెయిన్ సెట్ చేసుకున్నాక దీన్ని ప్రాపర్గా రన్ చేసుకోవాలి. ఇంకా రన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట. లేక జస్ట్ సెటప్ అయితే ఇదే. మీకు ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా క్యాంపెయిన్ సెటప్? చెప్పండి. ఏదో అంటున్నారు మేడం. క్యాంపెయిన్ సెటప్ ఓకేనా? అర్థమైందా? అట్లా చెప్పండి. యూట్యూబ్ ఛానల్ మీకు క్రియేట్ చేయడం వచ్చా? లేదు మేడం. ఓకే. ఇప్పుడు మీరు యాడ్ రన్ చేయాలంటే మీకు అంటే ఈ క్యాంపెయిన్ సెటప్ చేయాలంటే మీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి కావాలి. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. 1 మినిట్. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మీకు కొత్త జీమెయిల్ అనుకోండి, డైరెక్ట్గా ఛానల్ క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి క్రియేట్ అంటే మనకి క్రియేట్ అవుతుంది, డైరెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఇంకొకటి ఉందనుకోండి, అది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఉన్నాను
ఇక్కడ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. క్రియేట్ పోస్ట్ ఇక్కడ ఇది ఆప్షన్ కనిపించలేదు. ఛానల్ ఇక్కడ వస్తుంది. 1 minute ఉండండి, ఇది కనిపించలేదు, చూస్తుంది. యాడ్ అకౌంట్ ఇక్కడ రావాలి మామూలు యాక్చువల్గా. క్రియేట్ ఛానల్ అని వ్యూ ఆల్ ఛానల్స్. ఎస్ రైట్, వ్యూ ఆల్ ఛానల్స్. ఇక్కడ క్రియేట్ ఛానల్, న్యూ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేము హ్యాండిల్ ఇవ్వాలి. హ్యాండిల్ ఇచ్చి క్రియేట్ ఛానల్ అంటే డైరెక్ట్గా మనము ఈ ఛానల్లోకి వచ్చేస్తాం. ఈ ఛానల్లోకి వచ్చేస్తాం మనం. ఈ ఛానల్లోకి వచ్చిన తర్వాత మనము సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసి ఈ ప్రొఫైల్లో బ్యానర్ యాడ్ చేసుకోవాలి. ఒక బ్యానరు యూట్యూబ్కి బ్యానర్ సైజ్ వచ్చేసి ఈ సైజులో తీసుకోవాలని 2048 ఇంటూ 1152 పిక్సెల్స్ ఫార్మాట్లో తీసుకోవాలి. అండ్ మనం అప్లోడ్ చేసే బ్యానర్ సైజ్ లైక్ అంటే 6 మెగాబైట్స్లో ఉండాలన్నమాట. అందుకని ఎక్కువైతే అలో చేయదు. అలాగే ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఛానల్ నేము, హ్యాండిల్, డిస్క్రిప్షన్. ఇక్కడ మనం ఏదైతే డిస్క్రిప్షన్ ఇస్తామో ఈ డిస్క్రిప్షన్ ప్రతి వీడియోకి కనిపిస్తుంది అనమాట. అలాగే మనం వీడియో లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఛానల్ యూఆర్ఎల్ ఇక్కడ అదే వస్తుంది, లేదా మనం అయినా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి సోషల్ ఇవన్నీ మన వెబ్సైట్కి ఉన్నాయన్నీ ఇక్కడ యాడ్ చేసాము. నెక్స్ట్ మనల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఇక్కడేమో వాటర్ మార్క్ లోగో అనమాట, మన వీడియోస్ మీద వచ్చేలాగా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ మన ఛానల్ గురికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మన వీడియో పెడితే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబర్స్ ఎంత వస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ టాపిక్స్ ఏంటి, స్పార్క్ యువర్ నెక్స్ట్ గ్రేట్ ఐడియా, దాని గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దేనికి సంబంధించిన వీడియోలు ప్రాపర్గా బాగా పాపులర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ మన వీడియోస్ అండ్ షార్ట్స్, మనం ఏదైనా లైవ్ చేస్తే లైవ్, పోస్ట్లు, అలాగే ప్లేలిస్ట్లు, పాడ్కాస్ట్లు, కోర్సెస్, ఇక్కడ మనం వీడియోస్ కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ అవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రమోట్ అంటే మన ఛానల్ ప్రమోట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అని చెప్పేసి లెట్ స్టార్ట్ అనేసి ఇక్కడ నుంచే, అంటే ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడు ఇచ్చాడు. డైరెక్ట్గా ఈ ఛానల్ నుంచే ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే కొలాబరేషన్స్, ఇంకా మనము
వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం గానీ, ఇట్లాంటివన్నీ ఇక్కడ చేయొచ్చనమాట. తర్వాత ఎనలిటిక్స్ అంటే మన సైట్ ఎనలిటిక్స్ ఏంటి? ఎన్ని వ్యూస్ వచ్చినియి? డేస్‌ని బట్టి. అంటే లాస్ట్ 28 డేస్. అండ్ లైఫ్ టైమ్ అంటే మనం ఛానెల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎంతొచ్చినియి? ఇవన్నీ మనకిక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మనకు ఇవి కామెంట్స్ అనమాట. లాంగ్వేజెస్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లా మన డ్రాఫ్ట్‌లో ఉన్నాయి గానీ, పబ్లిష్డ్ కానీ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తది. బట్ మన ఛానెల్ క్రియేట్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా మనం ఇక్కడికొస్తే మనది మొత్తం ఎంప్టీ ఉంటది. కొత్త ఛానెల్ కాబట్టి ఏముండదు. ఇదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానెల్ కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ సెట్టింగ్స్ స్టార్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిందేంటంటే ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఛానల్ తీసుకొని ఇన్ కంట్రీ ఫర్ రెసిడెన్సీ అంటే ఇండియా. ఇక్కడ మనం కీవర్డ్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాం ప్రతి వీడియోకి ఈ కీవర్డ్స్ అనేది ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ అని, జాబ్ ట్రైనింగ్, ఇట్లా మనం యాడ్ చేసే కొన్ని కీవర్డ్స్ యాడ్ అవుతాయి. ఇంకా సేవ్ చేసుకొని నెక్స్ట్ అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇక్కడే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో అంటే మనం వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మనం రివ్యూ చేసి అప్రూవల్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఛానల్స్ 2 టైప్స్ అనమాట. ఒకటి కిడ్స్ పర్పస్, ఒకటి పెద్దవాళ్ళకి. కిడ్స్‌కి అంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాంటి కంటెంట్ అంటే అలా ఉండదు. దాన్ని మానిటర్ చేయటం దానికి కొన్ని డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది. నాట్ ఫర్ కిడ్స్ అంటే ఆహ్, ఇదొచ్చేసి నో సెట్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఐ యామ్ ఆల్మోస్ట్ ఎవ్రీ అప్‌లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎవ్రీ టైం రివ్యూ చేయాలా లేకపోతే ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలని కిడ్స్ కోసమే చేస్తే ఎస్ దిస్ ఛానల్ ఈజ్ మేడ్ ఫర్ కిడ్స్. ఇక్కడ వచ్చేసి నో సెట్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇది మనం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇది సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఎవ్రీ టైం ఇక అడగదు మనకు. అట్లా పెట్టుకుంటే మనకి ఎవ్రీ టైం అడుగుతుంది అనమాట అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్ లింక్స్ అంటే మనము గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసినప్పుడు లింక్స్ ఇక్కడ యాడ్ అయినాయి. అండ్ ఫీచర్స్ ఎలిజిబుల్ స్టాండర్డ్ ఫీచర్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ ఫీచర్స్ అండ్ అప్లోడ్ వీడియోస్ క్రియేట్ ప్లేలిస్ట్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ ఫీచర్స్ అంటే వీడియోస్ ఓవర్ 15 మినిట్స్ కస్టమ్ థంబ్నెయిల్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ ఇది కూడా ఎనేబుల్ అయింది. అలాగే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే ఇంక్రీజ్ ద డైలీ వీడియో అప్లోడ్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్స్ అండ్ ఎలిజిబిలిటీ టు అప్లై ద మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయ్యే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. బట్ ఈ మొత్తం ఒకేసారి రావు మనకి. వన్ బై వన్ అప్రూవల్ ఇస్తూ ఉంటాడనమాట. తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఈ యాడ్ చేసుకుంటే ప్రతి వీడియోకి ఆటోమేటిక్గా ఇవే వచ్చేస్తాయి. ఇట్లా యాడ్ చేసుకుంటే మనం ఎన్ని యాడ్ చేసుకుంటే అన్నీ ఇక్కడ వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి విజిబిలిటీ పబ్లికా ప్రైవేటా అన్లిస్టా ఇవన్నీ ఉన్నాయి. అవి మనం పబ్లిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేయచ్చు. ఆ, ఆ, పడుకోవాలి మెలకువ.
సరే. హ్మ్. రేరే మీటింగ్ అయిపోయింది. ఇదేంది అయిపోయింది.